నమస్తే ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్ మూవీ. ఫ్యాక్షన్ సినిమాలకు గాడ్ ఫాదర్ లాంటి మూవీ సమరసింహారెడ్డి 25 ఇయర్స్ సందర్భంగా ఈ సాటర్డే మార్చి 2న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. వరల్డ్ వైడ్గా దాదాపు 500 స్క్రీన్లలో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతున్నా కానీ రిలీజ్లో కూడా భారీ స్థాయిలో సమరసింహారెడ్డి అవార్డు నడవబోతుంది. ఓన్లీ నైజాంలోనే 4 డేస్ టైం ఉంది. ఇంకా రిలీజ్కు 100 స్క్రీన్లు ఇప్పటికే అగ్రిమెంట్ జరిగిపోయింది. ఆంధ్ర సీడెడ్ కలిపి 270 స్క్రీన్లు ఇప్పటికే అగ్రిమెంట్ జరిగిపోయినాయి. కర్ణాటకలో నందమూరి ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. కర్ణాటకలో కూడా 50 స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది సమరసింహారెడ్డి. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 100 స్క్రీన్ల పైన రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇప్పటికే 500 స్క్రీన్ల పైన కంప్లీట్ చేసుకున్నది. సాటర్డే రోజు రిలీజ్ కానికే ఇంకా 100 స్క్రీన్లు పెరిగే అవకాశం ఉంది. ఎగ్జామ్ టైం లేకుండా నార్మల్ టైంలో రిలీజ్ చేస్తుంటే అప్పట్లో చెన్నకేశవరెడ్డి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, ఎలాంటి ఊపు తీసుకొచ్చిందో అంతకు మించి నెక్స్ట్ రేంజ్లో ఉంటుండే. సాంగ్స్ కోసమే, ఆ ట్రైన్ సీన్ కోసమే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది నందమూరి బాలకృష్ణకు. అలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కొన్ని సీన్స్ కోసం అయితే. కానీ రేపటి నుంచి ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి కొద్దిగా వేరే సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి కాబట్టి అయినా కానీ భారీ స్థాయిలో వరల్డ్ వైడ్గా 4 డేస్ ముందే 500 స్క్రీన్లు కంప్లీట్ చేసుకున్నది. ఇంకా 100 స్క్రీన్లు పెరిగే అవకాశం ఉంది. ఇంకా అప్పట్లో అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసినా కానీ యుగా స్టార్ నందమూరి బాలకృష్ణ, యుగా ప్రభంజనం అని పోస్టర్ల మీద ఎక్కడ చూసినా దర్శనమిచ్చేది. అప్పట్లో బాలకృష్ణకు యుగా స్టార్ అని బిరుదుండేది. ఇంకా ప్రజెంట్ అభిమానులు అయితే గాడ్ ఆఫ్ మాసెస్ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ, మాస్ గాడ్ అని ఇట్లా చాలా పేర్లు పిలుచుకుంటూనే ఉన్నారు. ఆయన సమరసింహారెడ్డి కొన్ని సీన్స్ కోసం అయితే, సాంగ్స్ కోసం అయితే కల్ట్ ఫ్యాన్స్ రిపీట్గా థియేటర్లకు వెళ్ళి రిలీజ్లో కూడా 2-3 సార్లు చూసే అవకాశం ఉంది. అంత గొప్పగా ఉంటాయి సాంగ్స్. కానీ ఆ ట్రైన్ ఎపిసోడ్ ఖద్దర్బట్టలో బాలకృష్ణ ఒక్కసారి ట్రైన్ దిగుతుంటే సీన్స్ కానీ అంత గొప్పగా ఆకట్టుకుంటుంది. బి గోపాల్ సమరసింహారెడ్డిలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత గొప్పగా తీశాడో ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ నరసింహనాయుడులో కూడా అంత గొప్పగా తీశాడు. 2 సినిమాలు ట్రైన్ సీన్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్. సాటర్డే రోజు మార్నింగ్ 8 o'clock దేవి థియేటర్లో చూడబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్.